విశాఖ జిల్లా గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ పార్టీ తొలినాటి నుంచి మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలు ఎదిగేందుకు అండగా నిలిచింది అన్నారు. మహిళలకు అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత తెలుగుదేశం దేని స్పష్టం చేశారు. మహిళ సాధికారతకు పెద్దపీట వేసిన ఘనత టీడీపీదే అన్నారు. అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. నాకు అవకాశం ఇవ్వండి, మీ అబ్బాయికి ఉపాధి చూపిస్తా. నాకు అవకాశం ఇవ్వండి, మీ అమ్మాయికి దగ్గరలో పని చూపిస్తా. లేకపోతే అద్దెంట్లో ఉంటే గాజువాక పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా సదస్సుకు సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీమతి మీ ఆనందం కేవలం మీ గుండెల్లో ఉంచుకోండి. రేపు మీ గుండెలు తీర్చి వైసీపీ రాజకీయ సమాధిగా ఈ మహిళా సోదరులు చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు రే రత్న గారిని క్లుప్తంగా మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. పార్లమెంట్ లో అవ్వచ్చు, మహిళ వంటింటికే పరిమితం కాదు, మహిళ రాజ్యాధికారం కూడా చేపట్టాలనే ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా కూడా మనకు కల్పించారు. కనుక ఈరోజు మనం అందరూ రాజకీయాల్లో తిరుగుతున్నాం. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిలో ముందు నీదే ప్రాంతం, నీదే కులం, నీదే మతం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు అని కాకుండా కష్టం వచ్చింది అన్నా అని పిలిస్తే నేనున్నాను తమ్ముడు అని జవాబు ఇచ్చే మనిషి కావాలా? లేకపోతే అధికారం తలెత్తుకొని అది ప్రజలించినటువంటి ఓట్ల ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు పదం ద్వారా వచ్చే అధికారం ద్వారా దోసుకోవడం. ఇప్పుడు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గీతం కాలేజ్ చైర్మన్ గారు బాలకృష్ణ గారు ముద్దుల అల్లుడు అయినటువంటి శ్రీభరత్ గారికి స్వాగతం చెప్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో ముఖ్య అతిథి వచ్చేవి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసేవారు. ఎవరికి కూడా స్వార్థం ఉండేది కాదు. అందరూ కూడా ఏ ఒక్కరు వెళ్ళి పార్టీ కార్యాలయం కానీ, ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ వెళ్ళినా సరే పనులు అయ్యేవి. ఏ ఒక్కరు కూడా వికలాంగులే కాదు, వృద్ధులే కాదు, మహిళలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మా ఇంటి కార్యక్రమాన్ని వెళ్ళి, అయ్యా మాకు ఈ ఇంటి లోన్ కావాలి, అయ్యా మాకు ఇది కావాలి, మాకు ఈ పథకం కావాలి, ఈ లోన్ కావాలి. పూర్తి స్థాయిలో అర్థం అవుతుంది. మన నామినేషన్ చూసినప్పుడు ఈ నేను దాదాపు 89 నుంచి 80 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ అన్ని నామినేషన్లో ప్రతి ఎలక్షన్లో ఉన్నా అంత పెద్ద స్థాయిలో జరిగిన నామినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఓట్లు అతనికి 1,20,000 ఓట్లు వస్తాయి. కానీ 1,20,000 ఓట్లలో 1/3 40,000 మంది ఆ వేళ ఒక నామినేషన్ ప్రక్రియలో భాగస్వామి అయితే ఇంకా గెలుపు ఒకటి చెప్తాం.